హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో మరి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. కొత్త రేషన్ కార్డులకి చాలామంది అప్లై చేశారు. సో మరికి వాళ్ళకి వచ్చాయా లేవా, మరి రేషన్ కార్డ్స్ అనేవి ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి. సో మనకి 14th రోజు అయితే రేషన్ కార్డ్స్ అయితే వస్తాయి. సో మరి రేషన్ కార్డులో వాళ్ళ నేమ్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇలా తెలుసుకోండి. తెలంగాణ టీసీ జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే కార్డు కోసం అప్లై చేసిన వారు తమకు కార్డు వచ్చిందా లేదో ఇంటి నుంచి తెలుసుకోవచ్చు. సో న్యూ రేషన్ కార్డ్స్కి, కొత్త రేషన్ కార్డ్స్కి ఎవరైతే అప్లై చేశారో సో వారికి కార్డు వచ్చిందా లేదా అనే మ్యాటర్ మీరు మీ సేవకి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా మీరు ఇంటి నుండి మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రేషన్ కార్డు గురించి తెలుసుకోవాలంటే epds.telangana.gov.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో టెక్స్ట్ మీద డిస్ప్లే అవుతుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేశాక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం చేయాలో. రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ పై నొక్కాలి. జిల్లా మీ సేవ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ సేవలో ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు వివరాలు వస్తాయి. సో ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం epds.telangana.gov.in అనే వెబ్సైట్కి అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. సో విజిట్ అయిన వెంటనే ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. సో దానిపై అయితే క్లిక్ చేయాలి. చేసినాక మనకు అక్కడ ఎఫ్ఎస్సి అనే ఒకటి వస్తుంది. సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ పై అయితే మనం నొక్కాలి. సో ఇక్కడ ఇచ్చినట్లుగానే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ పై అయితే మీరు నొక్కాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు జిల్లా అనేది వస్తుంది. సో మీరు జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైతే ఆ జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ సేవా నంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జిల్లా సెలెక్ట్ చేసుకున్నాక మీరు మీ సేవా నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక నంబర్ అయితే వచ్చే ఉంటుంది. సో మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో మీ సేవలో ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు వివరాలు వస్తాయి. సో మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న టైంలో మీకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది అయితే మీ సేవ వాళ్ళైతే మీకు ఇచ్చే ఉంటారు. సో ఆ నెంబర్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో స్టేటస్ అయితే రేషన్ కార్డ్స్కి సంబంధించిన స్టేటస్ అయితే మీరు చక్కగా ఇంటి నుంచి చూసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు చక్కగా ఈజీగా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 5 స్టెప్స్ లాగా అయితే ఉన్నాయి, అంతే, అంతకు మించి ఎక్కువగా అయితే ఏం లేవు. సో మీరైతే ఫస్ట్ వెబ్సైట్ని విజిట్ చేయాలి. విజిట్ చేసిన వెంటనే అక్కడ రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక మనకు అక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపై అయితే మనం నొక్కాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మీ జిల్లా, డిస్ట్రిక్ట్, మీరు ఏ జిల్లాకి చెందినవారు సో ఆ జిల్లానైతే ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వెంటనే మీరు మీ సేవ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ సేవ నంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాక మీకు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో మీకు ఒక అప్లికేషన్ నంబర్ అయితే ఇస్తారు. సో ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే వస్తాయి. సో మీరు ఒకవేళ కొత్త రేషన్ కార్డు మీకు వస్తే మీ పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తాయి. సో దానికి సంబంధించి వివరాలు అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ప్రాసెస్. సో మీరు ముందుగానే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. సో మీకు రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది చక్కగా ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. సో ఇదన్నమాట మన వీడియో. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఎవరెవరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేశారో సో వారందరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ కనుక చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీ సరౌండింగ్స్లో ఉన్న వారికి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.